అంటే నిన్న మీరు మందకృష్ణ మాదిగ గారి ప్రెస్ మీట్ చూసారా? అంటే అది మొత్తం విన్నా నేను విన్నా. ఆయన టార్గెట్ అంతా గూడా అంటే మీరెట్లా ఆపుతారో చూద్దాం. హ్మ్. మీ 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 తాతలు తరం కాదు. దిగొచ్చారు. మీ మీ తాతలు మీ దిగొచ్చినా తాతలు దిగొచ్చింది ఆగదు ఆపలేరని అనేది ఆయన ప్రధానంగా అన్నాడు కనపడతారు గదా! గానీ అన్నాడు గదా! హ్మ్. నేనేమంటానంటే మరి 30 ఏళ్ళు ఎట్లా ఆపిర్రట? ఒకవేళ ఆయన మాటల్లో చెప్దాం. హ్మ్. ఈ 30 ఏళ్ళుగా ఆపింది మాలోళ్ళే అని ఆయనే కదా చెప్తున్నది. రైట్. ఆ! ఆ! ఎట్లా ఆ! ఆపిండ్రట మరి? ఒకవేళ అనుకుంటే వాళ్ళే ఆపిండ్రు అనుకుంటే ఎట్లా ఆపిండ్రట? అసలు వాళ్ళు ఆపేటోళ్ళు వాళ్ళు గానే కాదండి. నా దృష్టిలో. వాళ్ళు గానే కాదు. ఎందుకు అంటే కాదంటున్నా అంటే వాళ్ళు పాలక సమాజం గానే కాదు. వాళ్ళెట్లా ఆపగలుగుతారు? హ్మ్. వాళ్ళెట్లా అంటే ఆపగలుగుతారు? వాళ్ళు కాదండి సుప్రీం కోర్ట్ పోయిండ్రు వాళ్ళు అనుకుందాం. సుప్రీం కోర్ట్ పోతే నీకు గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ వచ్చి 11 సంవత్సరాలు అయితుంది. నిజంగా హ్మ్. బీజేపీకి మాదిగల పట్ల చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్‌లో చట్టం చేసేదిగా. రైట్. మరి అవును. ఎందుకు చేయలే? నువ్వు దాన్నెందుకు కొట్లాడలే? పార్లమెంట్‌లో చట్టం చేయమని ఎందుకు అడగలేదు? 100 రోజుల్లో వర్గీకరణ చేసి తీరుతామన్న బీజేపీ హ్మ్. అధికారంకి వచ్చి 11 సంవత్సరాలు అయినా కూడా చేయలేదు. నువ్వెందుకు అడుగుతలేవు ఆ మాట? అంటే అర్థమేంది? నువ్వు బీజేపీతో కుమ్మక్కయినవా? హ్మ్. మరి నువ్వు బీజేపీతో కుమ్మక్కయితే వాళ్ళు కాంగ్రెస్‌తో కుమ్మక్కయితారు. అంతే కదా అంతే. అంతే. సహజంగా. అవును. కుమ్మక్కయితారు. కాబట్టి తప్పు నువ్వు చేసినప్పుడు వాళ్ళు కూడా తప్పు చేస్తారు. ఎందుకంటే మాలలు అటు వద్దని కొట్లాడతారు. నువ్వు కావాలని కొట్లాడతావు. హ్మ్. అంటే ఇది మాలలు వద్దని నువ్వు కావాలని కొట్లాడడం ఎవడు బలి కావాలి? అదే దళిత సామాజిక వర్గం అంతే కదా! బలవుతది. అంతే. మొత్తం బలి కావాలి కదా! నేనేమంటానంటే దాన్ని బలి చేసే బదులు చదువుకున్న విద్యావంతులు, మేధావులు ఎవరైతే మాలా మాదిగలలో ఉపకులాల్లో ఉన్నారో పాపం ఇది వద్దురా భయ్ ఇక ఈ పోరాటాలు. ఇట్లాంటి మనకు మనం తిట్టుకోవడం, మనం శత్రువులుగా పిచ్చుకోవడం వద్దు. మనం పరిష్కారం చేసుకోవాలి దీన్ని. ఈ పరిష్కారం చేసుకోవాలంటే 341తో సంబంధం లేదని సుప్రీం కోర్టే చెప్పింది. హ్మ్. ఇక నీకేముంది ఆప్షన్ అక్కడ? ఆప్షన్ ఏం మిగిలింది? 371 ఇక్కడ ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో 371 అనే ఆప్షన్ ఉంది ఇప్పుడు. రైట్. స్టిల్ ఉంది. నేను దాని ప్రకారం చేయమంటున్నా. అది తప్పెట్లయితది? హ్మ్. ఇప్పుడు లేదంటే నువ్వు 371 ప్రకారం చేయవు అనుకుంటే ఒకవేళ ఆర్టికల్ 15 క్లాజ్ 4 ప్రకారము 16 క్లాజ్ 4 ప్రకారము నువ్వు చేయాలనుకుంటే నీకు లేటెస్ట్ జనాభా కావాలి. హ్మ్. లేటెస్ట్ జనాభా అయితే అప్పుడేమైతుంది సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారంగా నీకు లేటెస్ట్ జనాభా తర్వాత దీంట్లో క్రిమిలేయర్ చూడమన్నది రైట్. సలహా అవును. ఇచ్చింది. అవును. అట్లే కాకుండా మొదటి తరం వాళ్ళు అనుభవించిన వాళ్ళకి రెండవ తరం వాళ్ళకి ఇవ్వాలన్నది. అంటే ఇవన్నీ లేటెస్ట్ సర్వే చేస్తే తప్ప తెలియదు. హ్మ్. అవునా కదా? అవును. మరి నువ్వు లేటెస్ట్ సర్వే చేయనంటున్నావు రేవంత్ రెడ్డి. నువ్వు చేయనంటున్నావు. 2011 లెక్కల ప్రకారంగా నేను వర్గీకరణ చేస్తా అంటాను. చేస్తాను. మరి రేపు ఎవరైనా కోర్టుకు పోతారు. ఎవరైనా కోర్టుకు పోతారు. అవును. సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందేమో ఈ రకంగా, నువ్వు చేసిందేమో 11 లెక్కల ప్రకారంగా. అంటే కోర్టు స్టే ఇవ్వదా? మళ్ళీ ఫుల్ స్టాప్ పెడతది అది. పెడితే పెడతది. మళ్ళా అది కామా పెడతది అది. పెట్టేస్తది ఫుల్ కదా! స్టాప్ కాదు. కామా పెడతది. కామ పెడతది కదా! అప్పుడు స్టే వస్తది కదా! మళ్ళా స్టే వస్తే సుప్రీం కోర్టే చెప్పింది. మీరు మళ్ళా మా దగ్గర రండి మీకు అన్యాయం జరుగుతాయని. అంటే ఈయన లేటెస్ట్ లెక్కల ప్రకారం చేయలేదు కాబట్టి ఎవరైనా మళ్ళా సుప్రీం కోర్ట్‌కి మరి పోతారు. ఇదంతా సర్కిలే కదా! తిరుగుతూనే ఉంటదిక. అంతేగా ఇప్పుడు 30 ఏళ్ళు అయింది. మళ్ళా 30 ఏళ్ళు అయితది. అప్పటికి అవ్వాలి కదా! ఫస్ట్ అది ఆ! కంక్లూడ్ అవ్వాలి. అవుడు పక్కన పెట్టండి. అవుడు సమస్య అవుద్దిగా. వాళ్ళకి హ్మ్. అవ్వడం అనేది పరిష్కారం కాదు కదా! హ్మ్. అయ్యేటోళ్ళైతే నేను చెప్పినట్టు ప్రకారంగా ఇది ఎప్పుడో అయ్యేది కదా! అవును. దాన్ని అంగీకరించేటోళ్ళైతే. హ్మ్. వాళ్ళకి అవ్వడమే ఇష్టం లేదని. అందుకే కదా నా మీద దాడి చేసింది. రైట్. అటు మాలకు గాని, ఇటు మాదిగకి గాని. ఇది కావాలనే చిత్తశుద్ధి లేదు కదా నాయకత్వానికి. అంటే ఇప్పుడు అదే స్టాండ్‌లో ఉన్నారంటే ఇప్పుడు మందకృష్ణ మాదిగ కావచ్చు, లేటు వివేక్ వెంకటస్వామి. ఈ ఇద్దరంటే నేనేమంటానంటే వీళ్ళిద్దరు ఇప్పుడు ఎదగాలనే కాన్సెప్టా? వివేక్ వెంకటస్వామి కంటే మాల మహానాడు చెన్నై కదా! మొదటి నుండి అడ్డుకుంటుంది. వివేక్ వెంకటస్వామి మాలలు ఐక్యంగా ఉండాలని ఆయన ఆయన ఆయనకు మంత్రి పదవి రావాలని చెప్పేసి ఉద్దేశంతోని ఆయన ఒక సభ పెట్టుకున్నాడు. హ్మ్. అది వర్గీకరణ వ్యతిరేక సభని మనం అనడానికి ఏం లేదు. పూర్తి ఆధారాలు. ఎందుకంటే దాంట్లో పూర్తిగా మేము వర్గీకరణ వ్యతిరేకిస్తున్నామని చెప్పలే అలా. హ్మ్. అలా ఏమన్నారంటే వర్గీకరణను మనం సుప్రీం కోర్ట్ గైడ్‌లైన్స్ ప్రకారం పరిష్కరించుకుందాం అన్నారు వాళ్ళు. కానీ మరి ఈ మందకృష్ణ మాదిగ ఏమంటారంటే 58 కులాలు యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు మరి మీ ఒక్క కులానికి ఏమి మీరు ఇప్పుడు నీకు వ్యతిరేకిస్తున్నారు? 57 కులాల ఇప్పుడే ఫోన్ చేపించి మాట్లాడతా. 57 కులాల నాయకుడు బైరి వెంకటేష్ ఉన్నాడు. ఆ! బైరి వెంకటేష్ ఉన్నాడు. బైరి వెంకటేష్ ఇవాళ మాకు మాలా మాదిగల వల్ల మాకేం న్యాయం జరగలేదు. మాకు ఇంతవరకు ఏం చేయలేదు వాళ్ళు. ఆ! అసలు మమ్మల్ని మా అవకాశాలను కొట్టేసిందే మాలా మాదిగలు. ఆ! మాకు న్యాయం జరుగుతలేదు ఈ మాదిగ దండోర నాయకత్వం వల్ల. మందకృష్ణ మమ్మల్ని మోసం చేసిండు అంటున్నాడు. మరి దానికి సమానమైంది మందకృష్ణ దగ్గరికెళ్ళి. 57 కులాల నాయకుడు ఇప్పుడు ఫోన్‌లో మాట్లాడియాలనా? మాట్లా మాట్లాడిస్తే ఒక్క నిమిషం లైన్‌లో ఉండండి మీరు. తమ్ముడు నమస్తే. ఇప్పుడు ఆహ్, ఆహ్, ఈ ఈ 2 కులాల ఇప్పుడు మా పోరాటం మాల మాదిగల పోరాటం వల్ల మీ 57 కులాలకు లాభం జరుగుతుందా? నష్టం జరుగుతున్నదా? నష్టం జరుగుతుంది కదా. అంతేనా? ఇప్పుడు ఈ మన ఒక మాల కులమే వ్యతిరేకిస్తున్నది. 57 కులాలు మా వైపే ఉన్నారు. అని చెప్పేసి మందకృష్ణ అని అంటున్నాడు.
ఆ? వాళ్ళ వైపు వీళ్ళ వైపు అని ఏం కాదు. కాదా? అంతే కదా? కాదు. ఎవరి వైపు కాదు. ఈడ మాకు జరుగుతున్న అన్యాయం గురించి ఏందనేది మా ప్రశ్న. అంతే కదా? ఇప్పుడు మాల వీళ్ళ నేనేమంటున్నానంటే మాల అందుకే నువ్వు ఒకసారి ఇప్పుడు మన ఛానల్ కు రమ్మని చెప్పి నీకు మొన్నటి నుండి చెప్పి నువ్వు వస్తలేవు. మన ఛానల్ అవును. మన ఛానల్ ని ఇంటర్వ్యూ చేద్దామంటే ఖచ్చితంగా చేద్దాం. ఎప్పుడు వస్తావు? ఇవాళ ఈవినింగ్ అయినా ఓకేనా అన్న? తమ్ముడు సాయంత్రం అయినా ఓకే, వచ్చేయి. సాయంత్రం అయినా ఓకే కదా? నీ ఇంటర్వ్యూ చాలా కీలకం. ఎందుకంటే ఇది కేవలం మాలమాది కొట్టడలా అయిపోయింది. ఇప్పుడు ఇది కేవలం ఒక 2 కులాల కొట్టడలాగా అయిపోయింది. ఆ 2 కులాలు కూడా పరిష్కారం చేయట్లేదు. మళ్ళా మీ ఉపకుల పాపం మోస్ట్ బ్యాక్వర్డ్ ఎస్సీ కులాల ఉపకులాల పేరు మీద మీకు న్యాయం జరగట్లేదు అక్కడ 30 ఏళ్ళుగా. కాబట్టి ఇవాళ ఇది కేవలము మాలల మాదిగల పంచాయతీగా మారిపోయింది. ఇది మొత్తం 59 కులాల సమస్య అయితే ఇది 59 కులాల సమస్య, వాళ్ళందరికీ న్యాయం జరగాలనే సమస్య. ఇది 59 కులాల సమస్య పక్కన పడేసి ఇది మాల మాదిగ పంచాయతీగా మారిపోయింది. మారిపోయి మరి లాస్ట్ కి ఏమైనా న్యాయం చేస్తారంటే అది కూడా జరగట్లేదు. ఇప్పుడు మా శాతం ఎంత అనేది కూడా ఎవరు చెప్పలేరు క్లియర్ గా. ఇప్పుడు 2011 జనాభా లెక్క ప్రకారం రేవంత్ రెడ్డి చేస్తా అంటాడు. మరి మీ శాతం ఎట్లా తెలవాలి? తెలియదు కదా. మరి అటువంటిప్పుడు మీకు అన్యాయం జరుగుతుంది కదా. మరి కమిషన్ లేస్తుంది ఎందుకు? ఇదంతా ఉట్టి కాలయాపనే కదా. ఇప్పుడు ఈ కమిషన్ లేచినా గానీ కొత్త లెక్కలు తెలిసేందుకే ఈ కమిషన్ ఉపయోగించాలి. అంతేగాని ఆయన 2011 జనాభా లెక్కల ప్రకారంగా నేను చేస్తానంటే అది కోర్టులో నిలబడదన్నా. వీళ్ళు కోర్టులో వేసి నిలబడకుండా చేసడానికి ఇట్లాంటి కథలు చేస్తున్నారు వీళ్ళంతా. కాబట్టి దీనివల్ల ఏమైందంటే చివరికి మాల మాదిగలు కొట్లాడుకొని పొగలాలు కొట్లాడుకొని ఏమి పరిష్కారం కాకుండా మళ్ళా ఇదే పరిస్థితి దాపరిస్తుంది. అందుకే ఇలాంటి వాడు వస్తే సాయంత్రం వచ్చినా నేను దీని మీద విఫలంగా మనం చర్చించుకుంటాం. రా తమ్ముడు రా, ఇవాళ రా, సాయంత్రం రా. నేను టీచర్ కదన్నా. ఓహో, నువ్వు టీచర్? ఓకే. సో నాకేంటంటే ఎప్పుడంటే అప్పుడు రావడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. పర్లేదు, నువ్వు రేపు వస్తావా? రేపైనా వస్తా, ఈవినింగ్ వస్తా. ఈవినింగ్ రా, నీ స్కూల్ అయిపోయినాక రా. వస్తా రా, వచ్చేస్తే ఒక ఇంటర్వ్యూ చేద్దాం. రా, చేద్దాం డెఫినెట్ గా. థ్యాంక్ యూ తమ్ముడు, ఫోన్ చేస్తాను. రైట్. విన్నారు కదా, ఈయన బైరి వెంకటేష్ అని టీచరు. ఆయన 57 ఉపకులాలకు జాతీయ అధ్యక్షుడు. ఆయన మాటల్లో మీరు విన్నారు. ఇప్పుడు అంటే ఇది ఇప్పుడు వాళ్ళకు న్యాయం చేయలేదు, రైట్, ఇటు మాదిగలకు న్యాయం జరగలేదు, అటు మాలల మీద మీరే తిన్నారనేది అపవాదు. అసలు మాలలలో తెలంగాణ మాలలలో ఎవరు 1% 2% డెవలప్ అయినారు. 2% డెవలప్ అయింది అంతే నాకు అంచనా ప్రకారంగా. లేదంటే 3%. 97% తెలంగాణ మాలలు కూడా పేదలుగానే ఉన్నారు కదా. మాదిగలలో కూడా 3% డెవలప్ అయిన ఉన్నారు తెలంగాణలో. 97% పేదలు మధ్య తరగతులే కదా. మరి ఈ పేదలు మధ్య తరగతుల్లో ఈ మాల మాదిగలు వీళ్ళు ఇప్పుడు మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలను అయితే అసలు 1% లాభపడ్డలు ఉన్నారు అంతే. 99% పేదలే ఉన్నారు అంటున్నారు కదా. కనీసం పర్సెంటేజ్ కూడా తెలియదు పాపం వాళ్ళకి. వాళ్ళ సంచార జాతులు ఎక్కువ శాతం ఉన్నాయి, అడక తినే జాతులు ఉన్నాయి, సంచార జాతులు ఉన్నాయి. అసలు వాళ్ళకైతే ఇంకా అధ్వానం. కానీ ఈ ఉద్యోగం మొత్తం కూడా అంటే మీరు అన్నట్టుగా 2 కులాల వైపు వెళ్తుంది కదా. అంతే కదా. నేనేమంటానంటే ఇప్పుడు 2 కులాలు ఇంపార్టెంటా 57 కులాలు ఇంపార్టెంట్? 57 కులాలు అదే కదా. నేనేమంటానంటే ఇవాళ దళిత సమాజం యావత్తుకు న్యాయం జరిగే విధంగా పరిష్కారం కేవలం 371Dలో మాత్రమే ఉంది. జిల్లాను యూనిట్ చేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆదిలాబాద్ జిల్లాలో మాలల జనాభా ఎంత, మాదిగల జనాభా ఎంత? ఇప్పుడు మహబూబ్నగర్ లో మాదిగలు ఎక్కువ ఉంటారు, ఆదిలాబాద్ లో తక్కువ ఉంటారు. మరి మహబూబ్నగర్ లో మాదిగలు ఎక్కువ ఉంటే మాదిగల జనాభా ప్రకారంగా మాదిగలకు 12% ఉన్నారు అనుకో, అక్కడ 12% ఉంటారు. మరి ఆదిలాబాద్ లో కేవలం 8% ఉంటారు అనుకుందాము. అంటే మరి అక్కడ 12% ఇచ్చిన ఆదిలాబాద్ లో కూడా 12% ఇస్తావా? కాదు కదా. అట్లయినా మాలలు. కాబట్టి ఎవరి జనాభా ఎంత, ఏ జిల్లాలో ఉన్నదో, ఏ మండలంలో ఉన్నదో, ఏ గ్రామంలో ఉన్నదో ఆ జిల్లా లెక్కలలో తేలిపోతుంది. దాన్ని బట్టి మనం ఇవాళ పంపకాలు చేయాలి. నేనేమంటానంటే జిల్లాను యూనిట్ చేసుకుని జోనల్ సిస్టంలో ఈ వర్గీకరణ అంశాన్ని విద్యా ఉద్యోగ రంగాల్లో అమలు చేస్తే సమస్య పరిష్కారం అవుతుంది. గ్రూప్ 1 పోస్టుల విషయానికి వస్తే కూడా జిల్లాకి అలాట్ అవుతాం. ఇప్పుడు ఏదైనా గ్రూప్ 1 ఆఫీసర్ అనుకో జిల్లాకు లేదా జోన్ కు వస్తాడు. సో అందులో ఇంక్లూడ్ అయిపోతుంది, జోన్ కు వచ్చేస్తాడు. ఒకవేళ జిల్లా కాకపోతే జోన్ లో వస్తుంది ఆయన పోస్టు. ఎన్ని పోస్టులు ఖాళీ ఉంటాయి అన్ని పోస్టులలో ఆ జోన్లలో వస్తుంది. ఆ జోన్లలో మళ్ళీ ఆ ఖాళీలను బట్టి నీకు ఎస్సీలకి 15% కదా, దాంట్లో నీకు 15% అలాట్ అవుతుంది ఉద్యోగాలు. ఈజీగా పరిష్కారం అవుతుంది. ఇంత సింపుల్ గా జరిగే పరిష్కారాన్ని
నువ్వు 30 ఏళ్ళ నుంచి జరగకుండా చేస్తా ఉంటే అటు మాలోళ్ళను నిందిస్తా ఉంటే నీకు మాదిగోళ్ళు మాలోళ్ళని నిందించుడు మాదిగోళ్ళు మాలోళ్ళు నిందించుడు మధ్యలో 57 కులాలు వాళ్ళు ఆగమైపోడు. ఈ సమస్యకు పరిష్కారం కాకుండా పోకుండా ఉంటే ఇట్లానే కొట్లాడుకుంటా ఉంటే ఏమి జరుగుతుంది? అధికారం రాకపోయా, బడ్జెట్ రాకపోయా, పరిశ్రమలు రాకపోయా, చివరికి ఉద్యోగాలు రాకపోయా, చివరికి నీకు ఎమ్మెల్యే సీట్లు కానీ ఎంపీ సీట్లు కానీ రాకపోయా, ఆ కులాల వాళ్ళు కొట్టుకునే పరిస్థితి కదా. అంతే కదా. సో అట్లా కాకుండా ఉండాలంటే మనం ఐక్యంగా ఉండి అగ్రవర్ణాల మీద కొట్లాడితే నీకు రావాల్సిన అన్ని రంగాల్లో వాటా వస్తాయి. ఇది ఒక్కటే కాదు, ఈ యొక్క వర్గీకరణ ఈ ఉద్యోగ సమస్యలు ఒక్కటే పరిష్కారం కాదు, విద్యా సమస్య ఒకటే కాదు, అన్ని రంగాలకు ఐక్యంగా ఉండి కొట్లాడి మనం సాధించుకోవాలని నేను అంటున్నాను.